ద లార్డ్. ప్రియ స్నేహితులారా, ప్రభైన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క నవంబర్ నెల మొదటి రోజున మనం ప్రభువును కలుసుకుని దేవుడు మాట వినలాగున ప్రభు చూపిన ఈ యొక్క అద్భుతమైనటువంటి గడియలను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన 10 నెలలు ప్రభు మనల్ని కాచి కాపాడారు. ఈ యొక్క నూతనమైన నెలలో దేవుడు ప్రవేశపెట్టారు. కాబట్టి దేవునికి మనము కృతజ్ఞతా స్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాం. నిశ్చయముగా ఈ నెల నీ జీవితంలో ఉన్నతముగా ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ వాగ్దానమును మీరు విని దేవుని యందు మహిమపరచబడాలని, దేవుని యందు ఆనందించాలని చెప్పేసి ప్రభు వాగ్దానము మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజు కొరకే దేవుడు మనకిచ్చు వాగ్దానమును మీకు తెలియచెప్తూ ఉండగా మనం చూద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనం ప్రకారము దేవుడు మనలను ఆశీర్వదించబోతున్నాడు, మన బిడ్డలను ఆశీర్వదించబోతున్నాడు, మన పరిస్థితుల్లో గొప్ప జయమును దయచేయబోతున్నాడు. చూద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీవు అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. చూడండి ప్రియ స్నేహితులారా, మనకు తండ్రిగా ఉన్నటువంటి యాకోబు యొక్క స్వాస్థ్యమును మనలను అనుభవింప చేయడానికి ప్రభు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. మన పితరుల దేవుడుగా మన దేవుడు పిలువబడ్డాడు. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనగు నేను మిమ్మలను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఈ నెలలో ప్రారంభ దినమున దేవుడు చెప్తున్నాడు, యాకోబు యొక్క స్వాస్థ్యమును నీవు అనుభవించెదవు. దేవుడు యాకోబును దీవించిన విధములో నిన్ను ఆశీర్వదించడానికి, యాకోబు ఇచ్చిన స్వాస్థ్యాన్ని నీకు వారసత్వముగా ఇవ్వడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ప్రభు తన కృప చూపిస్తుండగా ప్రియ స్నేహితులారా, ఈ ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుందాం. ఆయన అంటున్నాడు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. దేవుని యందు ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. ఫిలిప్పీ 4:4 కూడా చదివిస్తున్నమాట. ప్రభువునందు మనం ఆనందించే వారముగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించుచున్నాడు. ఫిలిప్పీ 4:13 ప్రకారము దేవుని నామాన్ని మనం బలపరచుచున్నప్పుడు దేవుడు మనకు సమస్తాన్ని కూడా కలగజేసే దేవుడిగా ఉన్నాడు. దేవుడు యాకోబు యొక్క స్వాస్థ్యాన్ని నీకు ఇచ్చి నీ యొక్క పరిస్థితులను ఆర్థికంగా నిన్ను ధనవంతునిగా మార్చడానికి ప్రభు తన కృప చూపించబోతున్నాడు. ఆరోగ్యంను దయచేయడం ద్వారా నిన్ను గొప్ప చేయబోతున్నాడు. నీ చేతి పనులన్నిటిలో కూడా దేవుడు గొప్ప జయమును దేవుడు దయచేయబోతున్నాడు. అలాగే నువ్వు వివాహం విషయంలో ప్రయత్నం చేస్తున్నావు. దేవుడు నీకు సాటి అయిన సహకారం ఇచ్చడం ద్వారా దేవుడు గొప్ప కార్యమును జరిగిస్తూ ఉన్నాడు. నువ్వు కోర్టు సమస్యల చేత బాధించబడుతూ ఉన్నావు. ఆ కోర్టు సమస్యలను తొలగింప చేయడం ద్వారా నీకు గొప్ప జయమునిచ్చడం ద్వారా దేవుడు నేను ఆనందింప చేయబోతున్నాడు. నువ్వు వ్యవసాయం చేస్తూ లాభం అపేక్షిస్తూ ఉన్నావు. దేవుడు నీ పంటను ఆశీర్వదించి నీకు మేలుగా చేయబోతున్నాడు. దేవుడు ఆశీర్వాదాన్ని నీకు సొంతం చేయబోతున్నాడు. దేవుని యందు ఆనందించండి. దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు ఉద్యోగ ప్రయత్నములు చేస్తూ ఉన్నావు. దేవుడు నీకు గొప్ప ఉద్యోగం ఇచ్చడం ద్వారా నీ జీవితంలో గొప్ప మేలు చేయబోతున్నాడు. దేవుని యందు ఆనందించండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ప్రారంభిస్తున్నాడు. దేవుడు తన ఆత్మ నడిపింపు మీకు దయచేస్తున్నాడు. దేవునికి స్తుతులు చెల్లించండి. యెషయా 59:1 వచనం చదివిస్తుంది. ప్రియమైన వారలారా, రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. దేవుని హస్తము నీకు సహాయం చేసే హస్తంగా ఉంది, నిన్ను రక్షించే హస్తముగా ఉంది, నీ మార్గములో తోడుగా వచ్చే హస్తంగా ఉంది, నిన్ను గెలిపించగలిగిన హస్తంగా ఉంది, నిన్ను ఉన్నతమైనటువంటి స్థలములలోకి ఎక్కించగలిగిన హస్తముగా, నిన్ను నడిపించగలిగిన హస్తముగా, నిన్ను పైకి లేవనెత్తగలిగిన హస్తంగా దేవుని హస్తం ఉండగా ప్రభు హస్తాన్ని పట్టుకోండి. దేవుని ప్రేమించేవారు దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నారు. నువ్వు దేవుని ప్రేమించే మనసు కలిగే ఈరోజు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటూ ముందుకు కొనసాగాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. దేవుడితో మీరు ప్రార్థన చేయడానికి మీరు ప్రారంభించండి. ప్రతి అవసరము దేవుడితో చెప్పుకోవడం నేర్చుకోండి. ఈ రోజుకు కావలసిన ఆశీర్వాదం పొందడం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవునికి మీరు మొర్ర పెట్టండి, మీ మొర్ర ఆలకించబడుతుంది. నిజముగా మొర్రపెట్టి వానికి సమీపస్తుడిగా ఉన్న దేవుడు మీ భయములన్నిటిని తొలగింపచేసి
తన వాక్కు పంపించడం చేత మీకు గొప్ప ఆరోగ్యమును దయచేయబోతున్నాడు, గొప్ప స్వస్థతను దయచేయబోతున్నాడు, గొప్ప విడుదలను దయచేయబోతున్నాడు. దెయ్యపు కార్యములను లయం చేయడం ద్వారా, దుఃఖ దినములను సమాప్తి చేయడం ద్వారా మీ జీవితంలో గొప్ప అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. ఆశీర్వాదమును మీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుని అనుగ్రహము మీకు గొప్ప బలమును దయచేస్తూ ఉండగా ఆశీర్వాదమును మనం చూడబోతూ ఉన్నాం. ఈ నెల ఆరంభము నుంచి మేలుల చేత మన హృదయమును తృప్తిపరిచేటువంటి దేవుడు దేవుని యందు ఆనందించడం ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా, దేవుని ఆరాధన చేయడం ద్వారా, దేవుడు మాట వినుట చేత నువ్వు గొప్ప చేయబడబోతున్నావు. మత్తయి 4:4 వాక్యం చదివిస్తుంది. ప్రియ స్నేహితులారా, దేవుడు మాట వినుట వలన నువ్వు బ్రతకబోవచ్చు ఉన్నావు. రొట్టె వల్ల కాదు నువ్వు బ్రతికేది, దేవుడు మాట వినుట వల్ల నువ్వు ఆశీర్వదించబోతున్నావు. దేవుడు దీవించబోతున్నాడు నిన్ను. నీ సరిహద్దుల్లో గొప్ప నెమ్మదిని దయచేస్తున్నాడు. నీ బిడ్డల విషయంలో గొప్ప జ్ఞానమును దయచేస్తున్నాడు. వారిని ఉన్నతులుగా మారుస్తున్నాడు. దేవుని యందు ఆనందించుచు ముందుకు సాగండి. ప్రభు తన కృపాహస్తాన్ని మీ జీవితంలో జరిగించబోతున్నాడు. ప్రియ స్నేహితులారా, ఫైనల్గా ఒక మాట మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అతిక్రమమును దాచిపెట్టక విడిచిపెట్టే మనస్సును కలిగి, క్రీస్తు యేసు కలిగిన మనస్సుతో మనము జీవించుదాం. దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. కృప వలన కీర్తన 1:3 ప్రకారము మనము చేయునదంతయు కూడా యెహోవా నామములో, యేసు క్రీస్తు అనే నామములో మనము జరిగించడం చేత గొప్ప ఫలములను మనము పొందగోరుచు ఉండగా మనం అనుభవించబోతూ ఉన్నాం. దేవుడు మనం చేసే ప్రతి పనిలో కూడా తోడే ఉండి మనలను గొప్ప చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ప్రియ ప్రభువగు యేసు క్రీస్తు దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ మీరు చేసే ప్రతి పని కూడా యేసు క్రీస్తు నామములో ప్రార్థించి మీరు ప్రారంభించండి. గొప్ప జయమును మీరు పొందబోతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, యెహోవా యందు ఆనందించండి. దేశం యొక్క ఉన్నత స్థలములను మిమ్మల్ని ఎక్కించదనని వాగ్దానం చేస్తున్న తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉండగా నీ పేరిట నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. అడ్డులు వైరములను తొలగింప చేయడం ద్వారా అయ్యా నా తండ్రి నైనా మా పాపములను ఒప్పుకుని విడిచిపెట్టడం ద్వారా నువ్వు అద్భుతాలు చేసి నీ హస్తమును చాపి మమ్మల్ని బలపరిచి మీరు గొప్ప చేయబోతున్నందుకు స్తోత్రాలు. నీ బిడ్డలను ఈ యొక్క నెల ఆరంభ దినము నుంచే మీరు మేలుతో తృప్తిపరచచ్చు, వారి కోరికలను సిద్ధింప చేస్తూ మీరు ఆశీర్వాదం దయచేసి దుష్టుడైన అపవాది వాడి యొక్క కబంధాస్తాల నుంచి పరిపూర్ణంగా విడిపించి నీ ప్రజలకు గొప్ప మేలు దయచేసి మీరు ఆశీర్వదించి గొప్ప చేసి కృప ఎంబడి కృప దేవునిలోనికి నడిపిస్తూ మీరే ఆశీర్వాదమును దయచేసి మీరు గొప్ప చేయమని, కృప చేత మీరు ప్రభు నీ బిడ్డలకు గొప్ప కార్యములు జరిగించడం ద్వారా మీరే ప్రభు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.